కేసులలో వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉందని చెప్తే దాని మీద రాహుల్ బుక్డ్ ఫర్ ప్రొవోకింగ్ రివల్యూషన్ అగైనెస్ట్ ఇండియన్ స్టేట్ అని కేసు బుక్ చేసిండు. నా ఉద్దేశంలో ఆయనంత సీరియస్గా లేదు, వాస్తవాలు చెప్పిండు. నిజంగానే ఇవాళ ఎలక్షన్ కమిషన్ కానీ ఈడీ కానీ అదేవిధంగా సిబిఐ కేసులు అపోజిషన్ మీద పెడుతున్నారా లేదా, వాళ్ళు ఏం చెప్తే నడుస్తుందా లేదా. ఇంతకుముందు యూపీఏ ప్రభుత్వంలో ఎన్నడూ కూడా మేము ఇన్ఫ్లుయెన్స్ చేయలే, ఈడీ మీద చేయలే, సిబిఐ మీద చేయలే, ఎలక్షన్ కమిషన్ ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్, దానికి ఒక విధమైనటువంటి సంస్థలకు దూరం ప్రభుత్వం వాళ్ళ దాంట్లో ఇంటర్ఫరెన్స్ కాక ఇప్పుడు అన్ని ఇంటర్ఫరెన్స్ అవుతున్నది. దీనికి కారణం ఏంటంటే గతంలో మీ అందరికీ తెలుసు, నేను ఇదే ప్రెస్ కాన్ఫరెన్స్ లో కూడా చెప్పిన, ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ లో రాజ్యసభలో బాబాసాహెబ్ అంబేద్కర్ ను అవమానపరిచాడా లేదా. అంబేద్కర్ అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది. అంబేద్కర్ అంబేద్కర్ 6 సార్లని, దీని బదులు దేవుని పూజ చేసిన స్వర్గంకు పోతామని చెప్పడం జరిగింది. అది ఎంత పెద్ద అవమానం అంటే, కాన్స్టిట్యూషన్ రాసిన వ్యక్తి, ఈ దేశాన్ని దిక్సూచి అట్టడుగున ప్రజానికానికి న్యాయం చేసిన వ్యక్తికి ఓటు హక్కు కూడా, అదానికి ఒకే ఓటు, రిక్షా దొక్కేవానికి, రైతు కూలీకి కూడా ఒకే ఓటు. అలాంటి ఏదైతే సంవిధానం రాసినటువంటి వ్యక్తికి అవమానం చేయడం మొదటి తప్పు. దాని మీద నేను ఆల్రెడీ అంబర్పేట్ పోలీస్ స్టేషన్లో గతంలో ఏది అప్లికేషన్ కూడా ఇచ్చా. ఇంతవరకు లేదు. ఇప్పుడు ఆల్మోస్ట్ నెల రోజులు అవుతుంది. అది కాకముందే ఇక ఆయన ఎవరు, మోహన్ భగత్, ఆర్ఎస్ఎస్ నాయకుడు, బీజేపీ ఏది రిమోట్ కంట్రోల్, ఆయన అన్నట్టు ఏంటంటే స్వాతంత్రం 1947లో రాలేదు. ఏదైతే అయోధ్యలో రాముని గుడి కట్టిన తర్వాతనే నిజమైన స్వాతంత్రం వచ్చిందంటే ఇంతకంటే అవమానం ఏమైనా ఉన్నదండి. స్వాతంత్రం గురించి ఎంతో మంది మహానుభావులు ప్రాణాలు అర్పించిండ్రు, జైల్లోకి పోయిండ్రు. పండిట్ జవహర్లాల్ 14 ఏళ్ళు పోయిండు. అదేవిధంగా షహీద్ భగత్ సింగ్ తన ఉరి శిక్ష కూడా తీసుకున్నాడు దేశం గురించి. ఇలాంటి ఎంతో మంది మహానుభావులు చేస్తే వాళ్ళందరినీ హర్ట్ చేసినా లేదా. చిన్న పిల్లవాడిని అడిగితే చెప్తారు ఎప్పుడు వచ్చిందా స్వాతంత్రం అంటే 1947 అంటాడు. ఈయన కొత్త చరిత్ర రాస్తున్నాడు. కనుక మోహన్ భగత్ మీద కేసు పెట్టాల్సిందే. అదే అస్సాంలో రాహుల్ గాంధీ మీద కేసు రిజిస్టర్ అవుతుంది, ఇక్కడ ఎందుకు కాదని అడుగుతున్నా. ఇక్కడ ప్రభుత్వాన్ని నేను కోరుతున్నా, తప్పనిసరిగా మోహన్ భగత్ మీద కేసు పెట్టాలి. లేకపోతే వచ్చే తరంలో పిల్లలందరూ కూడా ఏమంటారు, అయోధ్యలో గుడి కట్టినాకనే నిజమైన స్వాతంత్రం అంటే ఎంత అవమానం అండి మనకు. ఎంతమంది త్యాగమూర్తులు, మా తాత ముత్తాతలు కూడా దేశ స్వాతంత్రం గురించి పోరాడిండ్రు. అన్ని కుటుంబాల వాళ్ళు పోరాడిండ్రు. అందులో హిందూ లేదు, ముస్లిం లేదు, క్రిస్టియన్ అందరూ ఫైట్ చేశారు. అలాంటి మాటలు మాట్లాడినా ఈ రాష్ట్రంలో ఉన్న ఏదైతే బీజేపీ ఎంపీలు ఒక్కడు మాట్లాడాడేమిరా బాబు. ఇంత దిగజారుడా. రోజు స్టేట్మెంట్లు ఇస్తారు రేవంత్ రెడ్డి మీద, అదైతుంది, అది జరగలే, రైతు రుణమాఫీ కాలే, అది ఇయ్యలే, ఇది ఇయ్యలే, ఇవన్నీ చెప్తారు. కానీ మరి మోహన్ భగత్ మీద ఎందుకు మాట్లాడతలేరు? అదే మా అందరికీ అగౌరవపరిచారు బాబు, నీకు కూడా అగౌరవపరిచారు. స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందంటే చిన్న పిల్లవాడు చెప్తాడు 1947లని. దీని మీద తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నా. నేను ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు కూడా అడుగుతా, ఎందుకంటే ఈ హిమ్సెల్ఫ్ ఐ ద హోమ్ మినిస్టర్, హౌ లాంగ్ ఇట్ విల్ బి దేర్. మన నాయకుడి మీదనే కేసు పెట్టి ఆయన ఏ తప్పు చేయలే. ఏమన్నాడు, కేవలం ఆయన మాట్లాడింది ఏమన్నాడు తెలుసా, ఆర్ఎస్ఎస్ బీజేపీ ఇండిపెండెంట్ సంస్థల మీద ఆధిపత్యం నడుస్తుందన్నాడు. అంతకు తప్పితే ఏం మాట్లాడలే. మీరెంత ఎంత అండి. దేశాన్ని తల వంచుకున్న ప్రపంచ దేశంలో తెలుసు, అమెరికావో లండన్వో న్యూయార్కో ఎక్కడికి పోయినా ఇండియా ఎప్పుడు వచ్చింది స్వాతంత్రం అంటే ప్రతి ఒక్కరు చెప్తాడు 1947 బ్రిటిషర్ను బయటికి తోలించిందని చిన్న పిల్లవాడు చెప్తాడు. అలాంటిది అయోధ్యకు లింకు చేస్తాడేంది నాకు అర్థం కాదు. అంబేద్కర్కి అవమానం చేస్తాడు. కనుక తప్పనిసరిగా ఇక యుద్ధమే యుద్ధం. తప్పనిసరిగా వీళ్ళిద్దరి
మీద ఏది ఆయనైతే హోమ్ మినిస్టర్ ఆయన వచ్చిండు. ఆయనకి ఇక్కడ కూడా మనం ఎక్కడికి పోతే ఆయనకు కూడా మనం కూడా వ్యతిరేకంగా నినాదాలు ఇవ్వాలి. అదేవిధంగా మోహన్ భగత్ మీద కేసు రిజిస్టర్ కావాలి. ఇప్పటికన్నా అమిత్ షా ఎందుకు సారి అడుగుతలేడు? తప్పు జరిగింది. అంబేద్కర్కి అవమానం చేసినవా లేదా? రాజ్యాంగం రాసిన వ్యక్తికి గుళ్ళ దగ్గర రాలే, బావుల దగ్గర పోనీలే. అలాంటిది రాజ్యాంగంలో అందరికీ అధికారం ఇచ్చిన దేవుడు అందరికీ, అలాంటి దేవుణ్ణి అవమానం చేశారు. ఇంకా మీది నుంచి స్వాతంత్రంలో ఏదైతే పోరాడి స్వాతంత్రం తెచ్చుకున్నామో, కట్టె లేకుండా తుపాకీ లేకుండా మహాత్మా గాంధీ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్, మౌలానా గారు అందరూ కూడా పార్టిసిపేట్ చేసి స్వాతంత్రం తెస్తే ఆ చరిత్రను వక్రీకరిస్తున్నారు. కాబట్టి నేను ఈ అంబర్పేట్ పోలీస్ స్టేషన్లో ఇది సెకండ్ కాపీ. మొదటిదేమో అమిత్ షా మీద, ఇది రెండోది. ఆయన అంటే హోమ్ మినిస్టర్ ఉండదు. ఈయన ఏమున్నాడా? ఆర్ఎస్ఎస్ చీఫ్ తోటి భయపడతారా బాబు? రిమోట్ కంట్రోల్ ఆయనే నడిపిస్తుండా? నరేంద్ర మోడీ నడిపిస్తుండా సర్కార్? లేకుంటే మోహన్ భగత్ నడిపిస్తుండా? నేను అడుగుతున్నా. ఇది నిజం చెప్తుంది. ఇది చాలా సీరియస్ కేసు. మనం తప్పనిసరిగా అన్ని రాష్ట్రాలలో తిరిగి ఎక్స్పోజ్ చేయాలి. రాహుల్ గాంధీ అప్పుడే అంటుండు కదా, సంవిధాన్ బచావ్ కి డాలి అంటున్నాడు. సంవిధాన్ గ్రామాలలో తెలవాలి. స్వాతంత్రంలో షహీద్ భగత్ సింగ్ ప్రాణాలు అర్పించిండు స్వాతంత్రం గురించి. ఎంతో మంది అలాంటి వాళ్ళు ఎంతో కొన్ని వేల మంది తెలిస్తేనే స్వాతంత్రం వస్తే, అయోధ్యలోనే రామ మందిరము కట్టిన తర్వాతనే నిజమైన స్వాతంత్రం అనడానికి ఆయన చదువుకున్నాడా? లేకపోతే ఆర్ఎస్ఎస్ ఈ దేశంలో హిందువులనంతో ఏకం చేసి నాయకుడు కావాలనుకుంటున్నా? ఇది సెక్యులర్ దేశం రా బాబు. హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి అందరు ఉండే దేశం ఇది. సెక్యులర్ కంట్రీలో ఇలాంటి వాతావరణం సృష్టించి ప్రజలను రెచ్చగొట్టి ఓట్లు తీసుకొని రాజకీయ లబ్ధి పొందాలనే చూస్తున్నారు. హిస్టరీని కూడా తిరిగి రాస్తున్నారు. కాబట్టి తప్పనిసరిగా బీయింగ్ ఏ హోమ్ మినిస్టర్ నేను తప్పనిసరిగా ఇప్పుడైతే పోలీస్ స్టేషన్లు ఇచ్చినా, ముఖ్యమంత్రి వచ్చినాక ముఖ్యమంత్రి కూడా లెటర్ ఇస్తా. కేసు రిజిస్టర్ కావాల్సిందే. లేకపోతే నేను తర్వాత 10 రోజులు 15 రోజులు టైం ఇచ్చి నాకు క్రికెట్ మ్యాచ్ అయిపోయినాక నేను తప్పనిసరిగా ఏది పోలీస్ స్టేషన్ల ముందు ధర్నా చేస్తాను.